న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ కు యనమల ఘన నివాళి, టీడీపీ వ్యవస్థాపకుడికి పుష్పాంజలి. కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి, కొత్తపేటలో బండారు సేవా కార్యక్రమాలు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ కు తమ్ముళ్లు నివాళి, తునిలో టీడీపీ శ్రేణులు రక్తదాన శిబిరం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతకర్త, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయిలతో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వర్గీయ తారక రామారావుకు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతను రూపుమాపేందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి నవమాసాల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్నారన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు పరిచయం చేసిన ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. అనేక విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చిన ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి సమాన హక్కు, ఉద్యోగ, స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించారన్నారు. కూడు, గూడు, బట్ట వంటి జనరంజక పథకాలతో ఎన్టీఆర్ పేదల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారన్నారు. సైడ్ నుంచి చేయండి, సైడ్ నుంచి సైడ్కి ఉండేయండి. సైడ్కి ఉండేయండి. సైడ్ ఉండేయండి. కొంచెం ఇలా వెనక్కి జరగండి. వెనక్కి జరిగితే మొత్తం అందరూ పడతారు. మీరు కూడా ఇలా వెనక్కి జరగండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మకుటంలేని మహారాజు స్వర్గీయ ఎన్టీఆర్ కీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు అజరామరంగా నిలిచి ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మహానుభావులు కొందరే ఉంటారని, చరిత్ర సృష్టించడం కోసమే ఎన్టీఆర్ వంటి మహనీయులు పుడతారని ఆయన అన్నారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో వాడపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాలకైన ఆకుల రామకృష్ణ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, జ్యూస్లతో కూడిన కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహనీయులు చిరస్మరణీయులు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే బండారు అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా సినీ రంగంలో ఎనలేని
మకుటంలేని మహారాజుగా వెలుగొందినటువంటి స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నేడు వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో వారికి నివాళులర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మహానుభావులు కొందరే ఉంటారు, చరిత్ర సృష్టించడం కోసమే పడతారు, ప్రజల కోసమే తమ జీవితాలను అంకితం చేస్తూ ఈ సమాజ ఉద్ధరణ కోసం ప్రజలు అందరూ బాగుండాలని మరి యొక్క సమాజ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహానుభావుల్లో చిరస్మరణీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీని స్థాపించడం 9 నెలల కాలంలోనే చరిత్ర సృష్టించి అధికారంలోకి రావడం, ఆనాడున్నటువంటి తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఈ ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనటువంటి కృషి చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదం ఈ సమాజాన్ని ఒక దేవాలయంగా భావించారు. తుని పట్టణ తెలుగుదేశం పార్టీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఘన నివాళులర్పించింది. సంక్షేమ పాలకుడు, పేద ప్రజల ఆరాధ్యుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టౌన్ టీడీపీ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పట్టణ నాయకులతో కలిసి సీనియర్ నేత యనమల రాజేష్ ప్రారంభించారు. గొల్ల అప్పారావు సెంటర్, మార్కండ్ రాజుపేట వద్ద ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ నేతలు పూలమాలలతో నివాళులర్పించారు. రక్తదానం చేసిన దాతల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నార్ల భువన సుందరి, మాజీ చైర్మన్ ఈనగంటి సత్యనారాయణ, సీనియర్ నేతలు చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, పరవాడ తాత బాబు, మల్ల గణేష్, కారుమూరి భద్రారావు, కుకుడుపు బాలాజీ, తరవర్తి రాజా, దంతులూరి బాబు, ఆచంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి అందగాడు, అదేవిధంగా ఆంధ్రుల ఆరాధ్య నటుడు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తుని తెలుగుదేశం పార్టీ కూటమి కార్యాలయంలో ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యేగా దివ్య మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఇంతమంది రాజకీయ నాయకులు అయ్యారంటే అందులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టిన పార్టీ వల్ల ఈరోజు మేమైనా ఇక్కడ సీనియర్ నాయకులైన అందరూ కూడా ఎన్టీఆర్ దయాదాక్షిణ్యాలతో ఆయన పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా ఈరోజు సీనియర్లు అయితేనేమి, మహానాయకులు అయితేనేమి, పార్టీని తీర్చిదిద్దిన మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో బాధాకర విషయమైనా సరే ఆయన్ని స్మరించుకోవడం మన అందరి హక్కు. అదేవిధంగా తెలుగు పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ఏ పార్టీ పరిపాలన ఉన్నా ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బాటలో ఈరోజు లోకేష్ గారు నడుస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలు పట్టించుకోవడం, నాయకులు పట్టించుకోవడంలో లోకేష్ గారు ముందున్నారు. కాబట్టి ఈ పార్టీకి నిరంతరం యువత యొక్క అడుగుజాడల్లో ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మన యనమల రామకృష్ణ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. అదే బాటలో ఈరోజు లోకేష్ గారు పార్టీని నడిపిస్తున్నారు. కాబట్టి మన తెలుగుదేశం పార్టీని రాబోయే స్థానిక సంస్థల్లో మన అందరం కూడా పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, ఎన్టీఆర్ ఆత్మకి శాంతి కలిగించాలంటే మన పార్టీకి బద్దులై పార్టీ యొక్క ఆదేశాలను అనుసరించుకుంటూ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలా. అదేవిధంగా ఇంకొక బాధాకరమైన విషయం, మన తెలుగుదేశం పార్టీ
లీడర్ని అల్లిపూడిలో మొన్న చంపడం జరిగింది. ఆయన్ని కూడా ఈ ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన్ని కూడా తలుచుకుంటూ అందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించాం. ఆ విధంగా ఆయన ఆత్మ సాధించాలని వాళ్ళ కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నంటి ఉంటుందని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం ఆవిర్భకర్త శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలు ఇక్కడ తుని పట్టణంలో పార్టీ కార్యాలయంలో కూటమి సభ్యులమంతా జరగాలని చెప్పేసి మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన నందమూరి తారక రామారావు గారి పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగిందండి. మొత్తం కూటమి సభ్యులందరూ కలిసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా నర్సీపట్నంలో ఘనంగా నివాళులర్పించారు. తొలుత పీనారిపాలెం సెంటర్లో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో, అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చింతకాయల విజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చింతకాయల విజయ్ మాట్లాడారు. ఎన్టీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అని అభివర్ణించారు. కిలో బియ్యం ₹2 అందించడం, పేదలకు పక్కా ఇల్లు నిర్మించడం, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకురావడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఆయనకి సాధ్యమయ్యాయని అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి. ఈ 30వ వర్ధంతి అంటే ఈ రోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన తెలుగువారి ఆత్మగౌరవం గురించి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడున్న జనరేషన్ మొత్తానికి కూడా ఆయన రూపం ఫోటోల్లో చూడటం ఇది తప్ప మాకు అదృష్టం దొరికింది. ఆ రోజుల్లోని ఆయన్ని కలవడానికి అని చెప్పి నాన్నగారు నన్ను మా తమ్ముడిని తీసుకెళ్ళడం, ఇద్దరిని కూడా ఆయన కూర్చోబెట్టుకొని దగ్గరుండి స్వీట్ తెప్పించి ఫోటో తీసుకొని ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన విధానం అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆ రోజుల్లోనే మేము చిన్నతనంలో. తర్వాత నాన్నగారు ఎన్నోసార్లు కథలు చెప్తున్నప్పుడల్లా ఈయన గురించి చెప్తున్నప్పుడు మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అందుకే ఇప్పుడున్న జనరేషన్ జెడ్ అని అంటున్నారు. ప్రతి జనరేషన్ తెలియవలసింది ఏంటంటే, కమిట్మెంట్ తోటి ఒక మాట ఉన్నప్పుడు మాట మీద నిలబడడం అనే వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఎలాంటి వ్యక్తిత్వం అంటే, అప్పుడు దాకా లేని అన్ని కూడా రెవల్యూషనరీ పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళి కొత్త పద్ధతిని సృష్టించాలి, కొత్త నడవడిని సృష్టించాలనే ఒక ఆలోచన విధానం. అంటే రాజకీయాల్లో కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ పెట్టి కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసిన వ్యక్తి. ఎందుకన్నానంటే, ₹2 కిలో బియ్యం మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతులు వినిపించింది నందమూరి తారక రామారావు. స్థితిని మాకు కల్పించారంటే ఈ రోజు రాజకీయంగా ఇవన్నీ అంటే అది మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మంత్రి పదవుల్ని అయ్యన్నపాత్ర గారికి ముందుకు తీసుకెళ్తే ఈ ఆశయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆయన నిజాయితీగా బతికారు. ఈ రోజు మళ్ళీ నారా లోకేష్ గారు అయ్యన్నపాత్ర గారు కనబడితే చాలు నించొని దండం పెట్టి ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి. అందుకని ఆ రెస్పెక్ట్ తో కూడిన గౌరవంతో కూడిన పార్టీలో మా ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, నేను కార్యకర్తలకు పిలిపిస్తుంది ఏంటంటే, ఈ కార్యకర్తలు అనేది పట్టు కొమ్మలని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలు తీసుకొని రేపు రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ లోని ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మనం పసుపు జెండాను రెపరెపలాడించి ప్రతి పంచాయతీలోని ప్రతి వార్డులోని అత్యంత భారీ మెజార్టీలు తీసుకొచ్చి మనకు ఆయన నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్.
కాకినాడ జిల్లా తుని మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరిగింది. ఎస్ అన్నవరంలో పీఏసీఎస్ అధ్యక్షుడు పొలిశెట్టి రామలింగేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోడాల జమీలు, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు అప్పన రమేష్, పార్టీ శ్రేణులు బాలకృష్ణ అభిమానులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెలమకొత్తూరులో కూడా ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరిగింది. ఇక్కడ గ్రామ టీడీపీ నేతలతో కలిసి సీనియర్ నేతలు తమరాడ సత్యనారాయణ, తమరాడ వరలక్ష్మి, రామకృష్ణ తదితరులు ఎన్టీఆర్ కు అంజలి ఘటించారు. ఎస్ అన్నవరం శివారు రామకృష్ణ నగర్ కాలనీలో తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ కు తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యాన్ని స్మరించుకున్న టీడీపీ నేతలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని అన్నారు. నంబారి వెంకన్న ఆధ్వర్యంలో సీనియర్ నేతలు బండారు లక్ష్మణరావు, సారు సూరిబాబు, గొర్రెల సూరిబాబు, మట్ల గణేష్, కందుకూరు సూరిబాబు, సుర్ల అప్పలనాయుడు, కిల్లాడ బుజ్జి, సుర్ల తలుపుల నాయుడు, గానుగుల సతీష్, యదరాశి నవీన్, ముమ్మిడి దుర్గా, నంబర్ రాజు, బద్ది త్రిమూర్తులు, బద్ది మోహన్, నల్లల సాయి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఎన్టీఆర్ అమర్ రహే, 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 ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహే, 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 ఎన్టీఆర్ అమర్ రహే. నెంబర్ 1 ప్రాంతీయ పార్టీగా వెలువొందబడింది. 2 సార్లు ముఖ్యమంత్రిగా, తర్వాత పార్టీ 43 సంవత్సరాలుగా కూడా పార్టీ గెలుస్తూను 2 సార్లు అధికారం పోయినా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వస్తుంది. ఎన్టీ రామారావు గారి గొప్పతనం గురించి మా చిన్నప్పుడు అంటే 1970 దశకంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడు కూడా చెన్నై వెళ్ళి ఆ చెన్నైలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు కలిసి వచ్చేవారు. తెలుగుదేశం దేశంలో తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ వర్ధంతి సందర్భంగా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారు, మహానుభావులు అవుతారు అనే పదానికి అర్థం చెప్పిన మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఈ రోజు ఆయన 31వ వర్ధంతి సందర్భంగా సినీ ఇండస్ట్రీలో ఆయన రారాజుగా వెలుగొందాలి అంటే ఎంతో సహకరించిన తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి, ఈ పేదవాడి కోసం మనవంతు సహకారంగా మనల్ని రారాజును చేశారు కాబట్టి మనవంతు సహకారంగా ఏదో ఒకటి చెయ్యాలని ఒక నినాదంతో అప్పటి రాజకీయ పార్టీల కబంధస్థాల్లో నలిగిపోతున్న పేదవాడి బతుకుని బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీని పెట్టి కష్టపడి నలుమూలలా తిరిగి 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయాన్ని అంకించుకుని గూడు గూడు గుడ్డ పేదవాడికి అందాలి అనే ఒక గొప్ప నినాదంతో ఆయన కాకినాడ జిల్లా తాళేరువు మండలం పరిధిలోని పిల్లంక శ్రీమతి సాగి సావిత్రి రామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006-2007 పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా చదువుకున్న పాఠశాలకు దగ్గరలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి చదువు చెప్పిన గురువుల్ని అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై ఒకరికొకరు పరిచయాలు చేసుకుని గురువుల్ని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. సుమారు 80 మంది పూర్వపు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పూర్వపు జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడుపుతూ సందడి చేశారు. అదేవిధంగా పూర్వపు విద్యార్థులు గురువులతో ఉన్న తమ అనుబంధాన్ని సభ వేదికపై పంచుకున్నారు. స్వతహాగా మీరు చదువుకున్న సమయానికంటే ఇప్పుడు బాగా విద్యలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి పిల్లల్ని బాగా చదివిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇంచుమించుగా అందరికీ వివాహం అయింది కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఓల్డేజ్ హోమ్ చూస్తున్నాం. అప్పట్లో ఓల్డేజ్ హోమ్ అంటే మనం వినేవాళ్ళం కాదు. తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టేయడము ఈ రకమైనటువంటి పరిస్థితులు. నాకు వివాహం అయినప్పుడు మొట్టమొదట మా మిస్సెస్ నేల పని చేస్తున్నారు, నేనేమో తావర చేస్తున్నాను, కొంతమంది తెలుసు అనుకోండి. ఆవిడ ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఏంటంటే మాది ఫ్యామిలీ పెద్దది, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి, మాకు ఇటువంటి వాళ్ళని చూసినా చూడకపోయినా కానీ ఇద్దరిని క్షమించే మనస్తత్వం నేర్చుకో, అది చాలు నాకు, నా తల్లి నా తండ్రి. మీ అమ్మగారిని నాన్నగారిని చూసుకో, అలాగే వీళ్ళని కూడా వయసు పెరిగే కొద్ది పెద్దలు మనకు నచ్చకుండా ఉంటారు. వాళ్ళు చేసే పనులు కానీ మాటలు కానీ కొన్ని నచ్చకపోవచ్చు. అయినా సరే
క్షమించే లక్షణం ఇప్పుడే నువ్వు నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది చేసినా మంచిగా కనిపిస్తుంది నీకు అని ఆ రోజు ఒకే ఒక్క మాట అడిగాను. ఈవేళ వరకు కూడా చాలా హ్యాపీ, మా పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ. అంటే సంఘటన ఎందుకు చెప్తుంటే అందరూ ఎక్కువ వివాహమైనటువంటి వాళ్ళే ఉన్నారు. ఆ ఒక్క విషయంలో మిగిలినటువంటి ఫ్రెండ్స్ అవి వస్తూ పోతూ ఉంటారు సహజమే, కానీ పేరెంట్స్ అనేది ఒక్కసారిగా మనకి అది గొప్ప వరమే కదా. వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. పిల్లలకంటే ఇక్కడ తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో ఆదివారం నల్లగొండమ్మ తల్లి 14వ బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది మంది మహిళలు బోనాలు శిరస్సును ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రసన్న వెంకటేశ్వరుని ఆలయం దగ్గర నుండి నల్లగొండమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించి అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ అమ్మవారిని దర్శించుకుని తమ కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని ఇక్కడి ప్రజలు నమ్మకమన్నారు. అలాగే ఈ గ్రామ ప్రజలంతా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కడ ఉన్నాం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని పేద ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీ శ్రీ నల్లగొండమ్మ తల్లి 14వ బోనం మహోత్సవాల సందర్భంగా ఈ రోజు గుడికి కమిటీ ఆహ్వానం మీద రావడం జరిగింది, దర్శించుకోవడం జరిగింది. అయితే ఈ తల్లి మహాత్యాల గురించి, ఈ తల్లి కష్టాలు తీర్చే గన్న తల్లిగా అందరినీ ఆదరించే విధానం అన్ని కూడా ఆ తల్లి మహాత్యాలు విన్న తర్వాత చాలా ఆనందం వేసింది. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి కష్టాలున్నా, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి మానసిక ఆందోళన ఉన్నా ఆ తల్లిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందని ఆశిస్తూ, అయితే ఈ మెట్ట మీద ఈ గుడి విస్తృతపరిచే విధంగా, ప్రజలకు ఇంకా అందుబాటులో విధంగా మెట్ట పైన విస్తృతంగా చాలా పెద్ద విగ్రహ ప్రతిష్టతోటి దొరబాబు గారి ఆధ్వర్యం జరుగుతుంది. ఒకసారి ఆ విషయాన్ని ఆ దొరబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇది ఏ విధంగా జరుగుతుందో ఆయన మాటల్లో కూడా జై జై నల్లగొండమ్మ తల్లి. ఈ రోజున ఎస్ అన్నవరం మెట్టదారి వెయిట్ చేసినటువంటి నల్లగొండమ్మ తల్లి అమ్మవారి 14వ బోనాల మహోత్సవానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ, ఈ అమ్మవారి ఉత్సవాలకు వచ్చేసినటువంటి ప్రతి భక్తులు కూడా తమ యొక్క కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా పేరొందినటువంటి ఈ నల్లగొండమ్మ తల్లి అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని వారి కోరికలు నెరవేర్చుకుని ప్రతి సంవత్సరం సుఖ సంవత్సరాలతో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే త్వరలో గుడి నిర్మాణం కూడా పూర్తవుతుంది కాబట్టి మార్చి నెలలో గుడి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. కావున ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా భక్తులందరూ కూడా నల్లగొండమ్మ తల్లి అమ్మవారి భక్తులందరూ వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కరుణ కటాక్షం పొందవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం. ఈ రోజు శ్రీ నల్గొండమ్మ 14వ బోనాల మహోత్సవం అత్యంత కడురామణీయంగా సన్నవరం గ్రామ ప్రజల సహకారంతో, మా మాజీ మంత్రులు దార్శి రాజా గారి సహకారంతో అత్యంత కడురామంగా జరుగుతుంది. త్వరలో మార్చి నెలలో నెట్ట మీద వేయించేసిన అమ్మవారి ఆలయం కూడా పునఃప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభోత్సవం కూడా అందరూ వచ్చి భారీ సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రాం చేపట్టడం చేస్తుంది. శ్రీ శ్రీ నల్లగొండమ్మ వారి నూతన ఆలయము వచ్చే నెలలో కూడా ప్రారంభం. ఈ రోజు 14వ బోనాలు సమర్పణ నుంచి సూరవరం పరిసర గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని చాలా విజయవంతం చేశారు. వచ్చే సంవత్సరం కొండ మీద
గుడి నిర్మించుకున్నాం కాబట్టి కొత్త గుడిలో జరుగుతుంది. అందరూ సహాయ సహకారాలతో నూతన గుడిలో వచ్చే సంవత్సరం చేసుకుంటాం. దీనికి గుడి నిర్మాణం సహకరించిన పరిసర గ్రామ ప్రజలకు, SN1 గ్రామ ప్రజలకు అందరికీ మా కమిటీ తరఫున, మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. పాయకరపేట మండలం పాల్తేరు గ్రామంలో దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవల్ని కొనియాడారు, మిఠాయిలు పంచారు. తెలుగుదేశం పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షులు దేవవరపు వెంకటరమణ, పార్టీ మండల మాజీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీటీసీ దాసరి అప్పారావు మాట్లాడారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మండల పార్టీ అధ్యక్షుడు చించలపు పెద్ద ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఎన్టీఆర్ సేవల్ని కొనియాడారు. నీటి సంఘాల మాజీ అధ్యక్షులు దేవవరపు రాము, మాజీ ఉప సర్పంచ్ దేవవరపు శ్రీనివాసరావు, పాల్తేరు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉండ్రాసి లోవతల్లి బుజ్జి, పాల్తేరు తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు విశ్వనాథన్ వెంకటేష్, విశ్వనాథన్ చంద్రబాబు, గోపాలదాస్, కొండబాబు, బుద్దాల దావీద్, ఈసరపు సింహాచలం, కోన నాగేశ్వరరావు, పకుర్తి రమణ, చందక రాంబాబు, కడింపల్లి సత్యబాబు, శెట్టివల్జ సంఘ యూత్ సభ్యులు మరియు పాల్తేరు అంకంపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పార్టీ చెప్పండి. చంద్రబాబు నాయకత్వం, డివిఆర్ నాయకత్వం, వంగలపూడి అనిత నాయకత్వం, పెద్దగారి నాయకత్వం, వాళ్ళందరూ కార్యకర్తలో కలిసిపోయాయి. ఇప్పుడు ఈ పార్టీని ఎవరైతే అణగదొక్కాలని చూస్తారో, ఈ పార్టీని ఎవరైతే అవమానించాలని చూస్తారో, ఈ పార్టీకి అండగా ఉన్నటువంటి సైనికుల్ని, పసుపు సైనికుల్ని ఎవరైతే హేళన చేస్తారో, అప్పుడు ప్రతి కొదమ సింహాల్లో బయటకు వచ్చి పార్టీని కాపాడుకునే బాధ్యత మనకి ఉందండి. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ అనేది కుటుంబం, పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఈవేళ డివిఆర్ గారు వెనకెళ్ళినా ముందుకెళ్ళినా మేము ఫస్ట్ నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చింది పాల్తేరులో మేమేనండి. తెలుగుదేశం పార్టీ కంటే ముందు కోవెల స్వామి గారు భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు కూడా మేమందరూ కూడా కుర్రోళ్ళు, మేమందరూ పోరాటం చేసాం. ఈవేళ చాలా మంది నాయకులు వస్తారు పోతారు, కానీ వచ్చి అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగింది? ఎంకంపేటలో కానివ్వండి, పాల్తేరులో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఏ నాయకుడైనా వచ్చి తెల్లసొక్క వేసుకుని కనపడిపోయి ఆ ఇమేజ్లు పెంచుకోవడం కోసం ఇవాళ చాలా మంది తాపత్రయపడుతున్నారు. కానీ మనం అలాగే ఎప్పుడూ చేయలేదండి. మన ఎంకంపేట ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అండగా ఉన్నారు. మన అందరూ కూడా ఏదైనా అభివృద్ధి అంటూ చేసుకున్నామంటే మన తెలుగుదేశం పార్టీలోనే చేసుకున్నాం, చంద్రబాబు గారి నాయకత్వంలోనే చేసుకున్నాం. మనకి అనితమ్మ గారు కూడా మనకి ఇప్పుడు ఈవేళ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అనితమ్మ గారు కూడా మనకి అన్ని విధాలా సహకరించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం వెళ్ళి అడిగి నాయకులు లేక కొంత మనం వెనకబడిన మాట్లాడుతూ వస్తాం. మీరందరూ కూడా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని అవమానిస్తారో ఎవరైనా, మీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కొదమ సింహాల్లో బయటకు వచ్చి పార్టీని కాపాడుతున్నారు. మీరందరూ ఇది మాత్రం సత్యమండి. మన తెలుగుదేశం కార్యకర్తను కానీ నాయకుని కానీ తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని కానీ చూసినప్పటికీ తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్నే అణగదొక్కాలని ప్రయత్నం చేశారు. మనకి చంద్రబాబు నాయుడు గారికి మనకి కుటుంబం కాబట్టి కొన్ని చిన్న వెళ్ళాలని ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు పేరు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ కు యనమల ఘన నివాళి, టీడీపీ వ్యవస్థాపకుడికి పుష్పాంజలి. కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి, కొత్తపేటలో బండారు సేవా కార్యక్రమాలు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ కు తమ్ముళ్లు నివాళి, తునిలో టీడీపీ శ్రేణులు రక్తదాన శిబిరం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.